నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడ పట్టణ ప్రజల సమస్యలపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. శివారు కాలనీలో 10 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల నివేదికలు పరిశీలించిన ఎమ్మెల్యే గుడివాడలో అంతర్గత డ్రైనేజీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ఘనంగా జరిగిన కైకులూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు వేడుకలు ఆకట్టుకున్న శక్తి వేషాలు, తీన్మార్ వాయిద్యాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ నెల 12వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన ఈవో శేఖర్. గుడివాడ రైల్వే గేట్లపై నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ కు ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేసిన జనసేన నాయకులు. ఎమ్మెల్యే రాము, ఆర్జీఓ బాలసుబ్రహ్మణ్యకు వినతి పత్రాలు అందించిన జన సైనికులు. గుడివాడ పట్టణ పరిధిలోని అంతర్గత డ్రైనేజీల సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే క్రమం తప్పకుండా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శివారు కాలనీలోని ధనియాలపేట కాలనీ, వాంబే కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీలో 10 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. గుడివాడ సత్యనారాయణపురంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై అధికారులతో ఎమ్మెల్యే రాము చర్చించారు. గుడివాడ పట్టణంలోని అంతర్గత డ్రైనేజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్రణాళికలతో వాటిని అభివృద్ధి పరచాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, కమిషనర్ సింహాద్రి మనోహర్, ఎంఈ ప్రసాద్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దిండ్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఎంత 3 కోట్లు వస్తారు. 100 కేవీ అంత వస్తుంది. 100 కేవీ వస్తే ఏం చేస్తాం? మనకి 3 కోట్లు ఎవరు వేస్తారు డబ్బులు? నరకుడు కార్మిక చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని లేబర్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మారిన కార్మిక చట్టాల ప్రకారం గుడివాడ పరిసర ప్రాంతాలని వ్యాపారస్తులు, ఇతర వృత్తిదారులు బాల కార్మికులచే పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బాల కార్మిక చట్టాలను దుర్గా ప్రసాద్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ తరఫున గుడివాడ అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా ఈ వాణిజ్య అలాగే దుకాణాలు సంస్థల వారికి చేసే విన్నపం అనగా బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం ప్రకారం 18 సంవత్సరాల బాలలను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పనిలో పెట్టుకోకూడదు. 14 సంవత్సరాల బాలలను అయితే అసలు ఎంటర్టైన్ చేయకూడదు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఫ్యాక్టరీలు కానీ లేదా మెకానిక్ షెడ్లు కానీ కార్ఖానాలు కానీ వీటిలో 18 సంవత్సరాల బాలలను ఎవరిని కూడా ఎంగేజ్ చేయకూడదు. అలా చేస్తే చట్టం చాలా ఈ మధ్యకాలంలో బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టానికి చేసిన సవరణ వల్ల కఠిన శిక్షలు అలాగే జరిమానాలు కూడా భారీ ఎత్తున పెంచడం జరిగింది. ఈ చట్టం క్రింద గరిష్టంగా 50,000 వరకు జరిమానా అలాగే 2 సంవత్సరాల కాలం వరకు జైలు కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ దుకాణాలు, సంస్థలు అలాగే కార్ఖానాలు అంటే ఈ టాటా నగర్ షెడ్స్ కావచ్చు
అలాగే మెకానిక్ షెడ్లు కావచ్చు, వీటిల్లో కొద్దిమంది బాలల్ని ఎంగేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి బస్సును 18 సంవత్సరాల బాలలు మాత్రం మీరెవరు కూడా పనికి నియోగించుకోకూడదు. అలాగే ఇళ్లలో పనులకు కూడా ఇలాగే కాకుండా వీళ్ళంటే మనకు కనిపిస్తూ ఉంటారు. కొద్దిమంది వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల ఈ ఇళ్లలో కూడా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకు కూడా సేమ్ ఇదే శిక్షలు అనేవి వర్తిస్తాయి. కాబట్టి గృహ అవసరాలకు కూడా ఈ 18 సంవత్సరాల బాలికల్ని పనిలో ఎట్టి పరిస్థితులను వినియోగించుకోకూడదు. ఎవరైనా అటువంటి బాలలు ఎవరైనా ఉంటే కనుక, అంటే తల్లిదండ్రులు లేకపోయినా లేదా తల్లి కానీ తండ్రి కానీ లేకపోయినా వారు చదువుకోవటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి మీ దగ్గరికి ఎవరైనా వస్తే పని చేస్తామని వాళ్ళ వివరాలు మాకు తెలియజేస్తే వాళ్ళని ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేస్తూ నడిచే కొన్ని ఎన్జిఓస్ వీళ్ళ కోసం రెసిడెన్షియల్ సదుపాయంతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేశాయి. వాటిలో మేము వారిని అక్కడ చేర్పించి వాళ్ళ పోషణతో పాటు వాళ్ళ చదువుకు కూడా మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణంలో రైల్వే గేట్లపై నిర్మితమవుతున్న భారీ ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మరియు ఎమ్మెల్యే వెనిగళ్ల రాములకు జనసేన నాయకులు దాసిరి మహేష్ వినతి పత్రం అందజేశారు. గుడివాడ అభివృద్ధికి ఎంపీ బాలశౌరి చేసిన కృషికి గుర్తుగా ఫ్లైఓవర్ వరకు ఆయన పేరు పెట్టాలని ఈ సందర్భంగా మహేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బూరగడ శ్రీకాంత్, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, జనసేన నాయకులు మణికంఠ, దినేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రోజున నేను ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టానో గుడివాడలో ఉన్న ఫ్లైఓవర్కి వల్లభనేని బాలశౌరి గారి పేరు పెట్టాలని ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లే పరిమాణంలో ఈరోజు గుడివాడ ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం అయింది. ఆయన దీనికి సానుకూలంగా స్పందించారు. నేను కూడా దీన్ని నేషనల్ హైవేస్ పంపిస్తాను. నేను కూడా దీని మీద దృష్టి పెట్టి నేను నా తరపున నేను ఎంతవరకు చేయగలను అంత చేసి ఖచ్చితంగా ఈ పేరు పెట్టే విధంగా చూస్తానని చెప్పారు. అందుకు ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలుపుతాను. సార్ దీన్ని తప్పకుండా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన మనకి ఎంతో అత్యంత సమస్యగా ఉన్నది. దీన్ని మనకి ఆయన తప్ప ఇంకే ఎంపీ గారు ఉన్నా కూడా ఈ పని అయ్యేది కాదు. అందుకు ఆయన కృతజ్ఞత చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. కైకలూరులో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్యామలాంబ అమ్మవారి క్షేత్రంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా ముగియడంతో సోమవారం అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం నిర్వహించిన వేద పండితులు ఊరేగింపును ప్రారంభించారు. మేళ్ల తాళాలు, తీన్మార్ డబ్బులు, శక్తి వేషాల మధ్య కైకలూరు గ్రామ వీధిలో జరిగిన అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన యువశేఖర్ తెలిపారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా ఈరోజు అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు మేళ విచిత్ర వేషాలతో మేళతాళాలతో గ్రామోత్సవానికి బయలుదేరారు. రేపటి రోజున అమ్మవారి ఆలయంలో వేద విద్వత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 12వ తారీఖున అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు ఈ పై కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్యామల, జై జై శ్యామల. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అంగన్వాడీ కేంద్రానికి వంట పాత్రలు వితరణగా అందజేశారు. దివంగత యాదవ సంఘం నాయకులు పెద్దిరాజుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో వంట పాత్రలను ఉచితంగా అందించినట్లు యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం పెద్దలు బొగ్గారపు తిరుపతయ్య, యాదవ సంఘం పెద్దలు తాతారావు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు వలవల పెద్దిరాజు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు మరియు కుటుంబ సభ్యులు సహకారంతో మాకు అత్యంత ఆప్తులు మిత్రులు వలవల సురేంద్ర కుమార్ గారు మరియు వారి తమ్ముడు వలవల నరేష్ గారు వీరి సహకారంతో నీలామాల్ రోడ్లోని అల్లంబడి స్కూల్లో అంగన్వాడీ కేంద్రాలకి 2 కేంద్రాలు ఉన్నాయి. 2 కేంద్రాలకి వాళ్ళు వాడుకుంటానికి కుక్కరు 5 లీటర్లు 2 దాకలు పాత్రలు వంట పాత్రలు వితరణగా ఇవ్వడం జరిగింది. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా వారికి పరిచయమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకో అంగన్వాడీ కేంద్రానికి కూడా ఇంకో 5 లీటర్లు కుక్కరు త్వరలో ఏర్పాటు చేస్తాం. మేము ఇక్కడికి ఇచ్చేసిన మా పెద్దలు తిరుపతి గారికి, తాతారావు గారికి మరియు స్కూల్ హెచ్ఎం రాజేశ్వరి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం మరి పుట్టి హరికుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి వారి యొక్క సారథ్యంలో మరి ఈ రోజున కీర్తిశేషులు వలవల పెద్దిరాజులు గారి వారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి వారు వలవల సురేంద్ర కుమారు మరియు నరేష్ గార్ల సహకారంతో మరి నీలా మరి మహల్ రోడ్లో ఉన్నటువంటి మా పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి 2 అంగన్వాడీ సెంటర్లకు మరి కుక్కరు మరి స్టీల్ వంట పాత్రలు మరి బహుకరించడం మరి వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా పాఠశాల తరపున మరి మా అంగన్వాడీ సెంటర్ల తరపున కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అల్లం బడిలో అంగన్వాడీ వాళ్ళ వర్కర్లకు ఈ పంప స్టీల్ ఇవన్నీ కార్యక్రమాలు రోజువారీ నిత్యావసర వస్తువులు పనికొచ్చాయి. ఈ వాలెట్ ఇచ్చారు. ఎప్పుడు మన ఈ స్కూల్ అంటే ప్రత్యేకంగా ఆయనకు అభిమానం. పోయినసారి ఈ దీంట్లోనే చాలా కార్యక్రమాలు చేశారు. అయితే ఈ పని చేయటం చాలా కష్టం. మొదలై చేయటం, అవి వస్తువులు కొనటం, ఇలా ముందే చెప్పటం ఇవన్నీ చాలా కష్టం. ఈ అల్లంబడి అంటే మంచి పేరుంది గుడి వల్ల. ఆ అల్లంబడిలో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. చాలా పేరుంది అల్లంబడి అనగానే, చాలా మంచి పేరుంది. అలాంటి స్కూల్కి రావటం ఎంతో గొప్పగా భావిస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తాను. గుడివాడ పట్టణంలోని వ్యాపారస్తులందరూ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ అన్నారు. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో మనోహర్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చట్టాల ప్రకారం పట్టణ పరిధిలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారకు జరిమానాలు తప్పవని కమిషనర్ మనోహర్ హెచ్చరించారు. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, మనకి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం 1965 ప్రకారం సెక్షన్ 263 అండ్ సెక్షన్ 336 ప్రకారం పురపాలక సంఘ పరిధిలో ఎక్కడైనా కానీ ఎటువంటి కొత్త బిజినెస్, వ్యాపారము, ట్రేడ్ స్టార్ట్ చేయాలంటే ఆ ట్రేడ్ స్టార్ట్ చేయడానికి ఒక నెల రోజుల ముందుగానే పురపాలక సంఘం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుందండి. అది చట్ట ప్రకారం మనము అర్బన్ లోకల్ బాడీస్ కాబట్టి లోకల్ బాడీస్లో కంపల్సరీగా పురపాలక సంఘం అనుమతి లేనిదే ఎటువంటి వ్యాపారం కూడా చేయకూడదండి. అంటే మనకి జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే మాకు GST ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది అలా అనుకుంటా ఉంటారు. బట్ అవన్నీ సెకండరీ థింగ్ అండి.
ముందు మనము లోకల్ బాడీలో ఉన్నట్టు లోకల్ బాడీ యొక్క గైడ్లైన్స్కి వాళ్ళ చట్టాలకు అనుగుణంగానే ఎవరైనా ఉండవలసి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మీకు పురపాలక సంఘం లైసెన్స్ ఉందంటే మీకు కూడా ఒక రకంగా ధైర్యంగా ఉండేది. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైసెన్స్ ఉంటే ముందు ఫస్ట్ ఎవరైనా పైనుంచి వచ్చినప్పుడు కూడా మున్సిపాలిటీ లైసెన్స్ ఉందా అని అడుగుతారు. కాబట్టి మీకు ఆల్రెడీ మేము ఇప్పటికే లాస్ట్ టైం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ విషయం చాలా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము తీసుకుంటాము, లైసెన్సులు మా అందరికీ గైడ్ చేయండి అన్నారు. కాబట్టి మన అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేసామండి. జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు, ఒకవేళ రెంట్ అఫీషియల్ లీడ్ సేల్ లీడ్ ఉంటే అఫీషియల్గా రిజిస్ట్రేషన్, ఒకవేళ లేకపోతే జస్ట్ ఒక అఫిడవిట్ తీసుకుని అప్లై చేసామని చెప్పాము. దానికి అమౌంట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, ఒక 1000 రూపాయలు 1500 అంతే ఉంటాయి సంవత్సరానికి, చాలా తక్కువ నామినల్ అమౌంట్సే. కాబట్టి అందరూ కూడా ఇది పురపాలక సంఘ చట్టాలను గౌరవించడంతో పాటు మీకు కూడా ఒక రకంగా ఒక లైసెన్స్ మీ దగ్గర ఉంటే మీకు కూడా ఒక హక్కులాగా ఎవరు తర్వాత ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కూడా మీకు చాలా మీకు స్టాట్యుటరీగా మీకు కూడా బాగుంటుంది. కాబట్టి అందరినీ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా వ్యాపారస్తులందరినీ కూడా చేస్తున్నాను. మీరు సింపుల్గా సచివాలయంకి వెళ్ళి సంబంధిత వార్డ్ శానిటేషన్ సెక్రటరీ ద్వారా అప్లై చేస్తే 15 రోజుల్లో మేము లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జనరిక్ మందుల వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సూచించారు. వినియోగదారులు గుర్తింపు పొందిన జనరిక్ ఔషధాలని కొనుగోలు చేయాలని, డిస్కౌంట్ల పేరుతో కొందరు చేసే మోసపూరిత ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తమ ఔషధాల అంశంపై మీడియాతో మాట్లాడిన డాక్టర్ సిఎల్ నాణ్యమైన పలు ఔషధాల వివరాలను ప్రజలకు ఆయన తెలియజేశారు. మాత్రమే వాడండి. ఉదాహరణకు సిప్లా, క్యాడిలా, ఎటిరో, అరబిందో, రెడ్డి ల్యాబ్స్, అలంబిక్, ఇంటాస్, బయోకెమ్ ఇలా నాణ్యతా ప్రమాణాలు కలిగిన కంపెనీలు మాత్రమే వాడండి. కొన్ని కోన్ కిస్కా అనామక కంపెనీలు, ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసిన జనరిక్ మందులు పనిచేయవు. ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే నేనేమి ఇబ్బంది పడకుండా మీకు అవి మంచివా కాదా అని చెప్తాను. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో పెట్టండి, ఆ కంపెనీ మంచిదా లేదా నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఒక్కసారి మీకు చెప్పేస్తే జీవితకాలం ఆ కంపెనీనే వాడచ్చు. సిప్లా అనే కంపెనీ 300 రకాల మందులు తయారు చేస్తున్నారు. ఆ 300 కంపెనీ ఆ మందులు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఇస్తారని చెప్పి జెనరిక్ మందుల షాపుల వాళ్ళు సిప్లా వాళ్ళకి కొనరు, మనకు అమ్మరు. కనుక మనము వాటిల్లో కూడా మోసపోవద్దు. జెనరిక్ మంచిదే, జెనరిక్ బాగా పనిచేస్తాయి. కానీ ఈ డూప్లికేట్ జనరిక్లు, నకిలీ జనరిక్లు అవతారాలు ఎత్తేసి అందువల్ల దొంగ బంగారం లాంటి జనరిక్ కంపెనీలు ఉన్నాయి, అవి పనిచేయవు. అవి కొన్ని హైదరాబాద్లో జీడిమెట్లలో ఉన్నాయి, కొన్ని ఉత్తరాఖండ్లో ఉన్నాయి, రకరకాలుగా తయారు చేస్తారు. కనుక ఎవ్వరూ కూడా రేటు తక్కువ ఉన్నదని చెప్పి 80% తక్కువ అని చెప్పి వాడి మోసపోకూడదు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబర్ కూడా ఉంది, అది సెల్ నంబరు, వాట్సాప్ నంబరు. నేను బిజీగా ఉంటే మీరు వాట్సాప్లో పెట్టేసి దాంట్లో రాయండి, డాక్టర్ గారు ఈ మందు మంచిదేనా, ఈ కంపెనీ మంచిదేనా అని అడగండి. నేను మెసేజ్ మీకు రాసేస్తాను, ఈ కంపెనీ మంచిదే వాడచ్చు అంటాను. ఒకవేళ దాని బదులుగా నేను ఒక మంచి కంపెనీ కూడా సూచించడానికి అవకాశం ఉంది. సిప్లానో, క్యాడిలానో, ర్యాన్బ్యాక్సినో, అలింపిక్లో ఇట్లాంటి ప్రమాణమైన కంపెనీల్లో ఉన్నాయి. కనుక జనరిక్లో మంచి ఉంది, చెడు ఉంది. మన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈ కంపెనీలు, మందుల షాపుల వాళ్ళు మనకు టోపీ పెట్టుకున్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళమే కదా, కనుక వాళ్ళ మోసపూరితమైన ఎత్తుగడలకు బలి కావద్దు. నా రెండో నెంబరు 9866308414 9866300814. నాణ్యమైన కంపెనీలు వాడండి. ఎక్కడైనా మందుల షాప్ ముందు 80% డిస్కౌంట్ అంటే మాత్రం 80% తగ్గింపు, కేవలం 10%, 20% అనే మందులు ఉంటే మాత్రం వాడద్దు. మనము కావాల్సింది ఆరోగ్యం. కానీ ఇవాళ ఏమి అంత దిగుమాని కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నామా? చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తున్నాడు. నాతో అన్నాడు ఒకరోజు కలిసినప్పుడు, చూడు డాక్టర్ గారు, నేను ఇచ్చే 4000తో వాళ్ళు చక్కగా నెలకు సరిపడా మందులు, నాణ్యమైన మందులు మందుల షాపులో కొనుక్కుంటున్నారు.
ఈ గవర్నమెంట్ మందుల షాపుల మీద ఆధారపడకుండా చక్కగా హాయిగా సుఖవంతమైన జీవనం గడుపుతున్నారని ఆయన అన్నారు. కనుక ఎంత నిరుపేదలైనా మీకు వచ్చే 4,000 రూపాయలు 1,000 2,000 పెట్టి మందులు మంచి మందులు కొనుక్కోండి, మోసపోవద్దు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ పట్టణ ప్రజల సమస్యలపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. శివారు కాలనీలో 10 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల నివేదికలు పరిశీలించిన ఎమ్మెల్యే. గుడివాడలో అంతర్గత డ్రైనేజీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ఘనంగా జరిగిన కైకులూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు వేడుకలు, ఆకట్టుకున్న శక్తి వేషాలు, తీన్మార్ వాయిద్యాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ నెల 12వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన ఈవో శేఖర్. గుడివాడ రైల్వే గేట్లపై నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ కు ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేసిన జనసేన నాయకులు. ఎమ్మెల్యే రాము, ఆర్జీఓ బాలసుబ్రహ్మణ్యకు వినతి పత్రాలు అందించిన జన సైనికులు. ఇవి సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.